ప్రకాష్ గౌడ్ గారు, గౌరవ సభ్యులు కృష్ణారావు గారు, గౌరవనీయులు అక్బర్ గారు, సుభాష్ రెడ్డి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, మొదటిది హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి అధ్యక్ష మొత్తం కలిపితే. ఈ 185 చెరువుల విషయంలో సభ్యులందరి గొంతుల్లో ఏదైతే ఆవేదన ధ్వనించిందో, ఏదైతే వినిపించిందో, ఈ చెరువుల్లో కొన్ని చోట్ల కబ్జాకు గురవుతున్నాయని, ఈ చెరువుల్లో కొన్ని చోట్ల వాటి పరిధి కుదించుకొని పోయిందని, ఎఫ్టీఎల్లో బఫర్లో అదే మాదిరిగా ఇతర నిర్మాణాలు కూడా వచ్చినాయని చెప్పి వారు ఆవేదన ఏదైతే వ్యక్తం చేశారో నేను వారితో ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక రోజో 2 రోజుల్లోనే వచ్చింది కాదు, దశాబ్దాలుగా జరుగుతున్న పరంపరలో భాగంగా వచ్చిన వివిధ నిర్మాణాలు వచ్చినాయి అధ్యక్ష. అయితే ఏ ప్రభుత్వం అయినా కూడా అధ్యక్ష ఎప్పుడైనా కూడా ఒకసారి సమస్య అంటూ వచ్చిన తర్వాత కేవలం నెపం ఇతరుల మీద పెట్టి తప్పించుకో చూడకుండా దాని పరిష్కారానికి కృతనిశ్చయంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. అందులో భాగంగానే నిజానికి గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు కొంత పటిష్టమైన కార్యాచరణ కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఆశీర్వాదంతో ఒక కొత్త డివిజన్ని కూడా జిహెచ్ఎంసీలో క్రియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికి ఒక స్పెషల్ కమిషనర్ ఆఫ్ లేక్స్ ఆల్సో ఇస్ బీయింగ్ అపాయింటెడ్. స్పెషల్ కమిషనర్ని అపాయింట్ చేసి జిహెచ్ఎంసీ పరిధిలో దిస్ స్పెషల్ కమిషనర్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిపుల్ థింగ్స్ అధ్యక్ష. డెవలపింగ్ లేక్ వైజ్ మాస్టర్ ప్లాన్, అంటే ఇప్పుడు వారు చెప్పారు ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ ఇవన్నీ కూడా చెప్పారు అధ్యక్ష. ప్రతి లేక్ సంబంధించి ఎవ్రీ లేక్ షెల్ హ్యావ్ అ లేక్ వైజ్ మాస్టర్ ప్లాన్ విచ్ ఆల్సో విల్ రిక్వైర్ దట్ ద ఫీడర్ దట్ కనెక్ట్స్, బికాస్ వీ హ్యావ్ చైన్ లింక్డ్ గొలుసు కట్టు చెరువులు అధ్యక్ష. ఒక చెరువు నుంచి ఒక చెరువు, ఉదాహరణకు ఇప్పుడు వారు చెప్పినట్టు కేబీఆర్ పార్క్లో ఉండే చెరువు కిందికి ఫ్లో అయితే లోటస్ పాండ్కి వస్తుంది, లోటస్ పాండ్ నుంచి కిందికి మళ్ళీ మనకు తోలి చౌకి దగ్గర ఉండే శాతం చెరువుకి వస్తుంది, ఇట్లా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఈ మేనేజింగ్ ఫ్లడ్ అండ్ సివరేజ్ ఈ రెండు కూడా, ఎందుకంటే మన నగరంలో ఉండే చెరువులకి ఊర్లలో ఉండే చెరువులకు తేడా ఏంటంటే అధ్యక్ష, నగరంలో ఉండే చెరువుల్లో రెయిన్ వాటర్ మాత్రమే కాకుండా సిటీకి సంబంధించిన చుట్టుపక్కల కాలనీలో యొక్క సివరేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మేనేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ స్పెషల్ కమిషనర్ గారికి ఉంటుంది. మొన్న మధ్యనే ఆప్ जानते हैं अकबर साहब, एक 10-15 दिन पहले ऑनरेबल सीएम हैड इनफैक्ट इन द कैबिनेट proposed and sanctioned 3,866 crore rupees for setting up 31 sewerage treatment plants in the city of Hyderabad, which will take Hyderabad to 100% sewerage treatment. 100% जो आज sewerage आज हैदराबाद में आता है every day, about 1600 plus MLD, million liters per day, will be treated in the next 2 years. Right now we treat about 772 MLD, sir. But with these sewerage treatment plants, we can go to 100% in the next 2 years. దీనివల్ల ఏమవుతుంది అధ్యక్ష అంటే, కృష్ణారావు గారు అడిగారు మరి సివరేజ్ ట్రీटमेंट प्लांट्स ఎక్కడ పెడతారు? अभी जो 31 सिवरेज ट्रीटमेंट प्लान लगाने हैं, इसमें 25 आपके लेक पे आएंगे, ताकि वो लेक भी क्लीन रहे, आपका नाला भी साफ रहे और जो पानी नीचे जाएगा हम उसी में वो भी साफ रहे. इसके अलावा स्पेशल कमिश्नर लेक्स इज ऑल्सो रिस्पॉन्सिबल फॉर ensuring that a lake protection committee is formed and no further encroachments. Whatever encroachments have happened, we have to deal with it. We have to deal with them in a humane fashion, like you pointed out. क्योंकि जो लोग आए बस गए, अब कोई गरीब आदमी ऐसा होगा जो आके एक नाले के पास या एक तालाब के पास अपना घर बसा के रहता है, तो उनको भी एक ह्यूमेन तरीके से देखा जाए. आपने जो कहा मैं भी सहमत हूँ. इसलिए एक काम करते हैं अकबर साहब, क्योंकि अभी 25 मिनट तो इसी में हो चुके हैं. अगर स्पीकर सर एग्री करेंगे और आप एग्री करेंगे और सिटी के एमएलएज एग्री करेंगे, परसों, कल छोड़ दीजिए, परसों यहीं पे असेंबली में एक मीटिंग लगा लेते हैं. ऑल सिटी एमएलएज कैन जॉइन अस and I request all the honorable city MLAs within GHMC, including honorable minister. Sir, I called city MLAs, sir. Now if you had representation from city, I would have had no problem, but unfortunately you don't. That is the choice of the people. Sir, my request to you, sir, is if you want to, sir, if you want to, my request, sir, if you want to participate and give some constructive suggestions, definitely we will welcome you, sir. Sir, they can also give me in writing. దీనికి కూడా హడావుడి చేయాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ బాబు గారు చెప్పాలి. ఇప్పుడు ఈరోజు మొత్తం ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ మీదే చర్చ ఉంది. అన్ని విషయాలు అందులో మీరు మాట్లాడొచ్చు, సాకల్యంగా చెప్పండి. ఆర్ కమ్ ఇన్ అనదర్ ఫార్మ్ ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ లేక్స్ డెవలప్మెంట్. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ లేక్స్ డెవలప్మెంట్, వై డోంట్ యు కమ్ ఇన్ అనదర్ ఫార్మ్? Why don't you come in another form as an opposition party? Come in another form. Happy to discuss. Anyway, sir, we will be happy to invite them. If they want to come, let them come, sir. No problem, let them come. Sir, అది మాత్రమే కాదు అధ్యక్ష, స్పెషల్ కమిషనర్ లేక్స్ ద్వారా మేము రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్.
దాంతోపాటు అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్టు లేక్ బౌండరీస్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఇవన్నీ కూడా డిఫైన్ చేయాలన్నారు. తప్పకుండా చేస్తాం అధ్యక్ష. కాకపోతే దిస్ ఇస్ అ మల్టీ డిసిప్లినరీ థింగ్. ఇట్ హ్యాస్ టు బి ఎ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఆఫ్ ఇరిగేషన్, HMWS, HMDA, revenue authorities, and of course urban mission Bhagirath. So we'll do a joint effort between all these departments, sir. అధ్యక్ష కృష్ణారావు గారు మాట్లాడుతూ నాలాల విస్తరణ గురించి మాట్లాడారు అధ్యక్ష. నాలాలు విస్తరించండి అన్నారు. అధ్యక్ష హైదరాబాద్లో మనకి నాలాల విస్తరణ, ఎందుకంటే ప్రశ్న చెరువులకు సంబంధించింది అయినప్పటికీ నాలాలు చెరువులంతా కూడా ఒకదాంతో ఒకటి విడదీసి చూడలేం కాబట్టి వారు ఏదైతే ప్రశ్న లేవనెత్తారో ఆక్రమణలు తొలగించమన్నారు, నాలాలు విస్తరించమన్నారు. Hyderabad master plan law, Nala width is already defined. And a classic example of the good work that has been done in the city of Hyderabad is Muriki Nala that has been done in the old city, sir. The stormwater drain there has been expanded very well, almost 3,000 encroachments. Pura ka Pura, Chandrayan Gutta constituency and other constituencies abutting Chandrayan Gutta. I compliment the public representatives of the older part of Hyderabad, the Hakiki Hyderabad as Akbar Bhai calls it. I compliment you because of your efforts. 3,000 लोगों को जिनको रिहैबिलिटेट करना था आपने करवाया, आपने मदद भी किया, तो मैं आपका भी शुक्रिया अदा करना चाहता हूं और बाकी हमारे साथियों से भी उम्मीद करता हूं कि आप भी आगे आएं, because politics should not come in the way of a good work like this. In fact, what I believe strongly, sir, is we can go for a 3R mantra. We can talk about, we can actually plan how to remove the encroachment, how to rehabilitate the family immediately, and how to retain the Nala width also simultaneously. Unless these three things happen simultaneously. ఒకటి దాంతో ఒకటి వెంటనే ఈ కార్యక్రమం జరగకపోతే ఎంక్రోచ్మెంట్ తొలగించినంత మాత్రాన ఏమీ కాదు సార్. మళ్ళీ తర్వాత వెంటనే అది మనం రిటైన్ చేసుకోకపోతే ఆ నాలా విడ్త్ని వెంటనే మళ్ళీ తెల్లారో మర్నాడో ఎంక్రోచ్మెంట్ మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ GHMC ఆధ్వర్యంలో హౌసింగ్ మంత్రి గారి సారథ్యంలో ఒక 90 పైచిలకు వేల ఇండ్లు ఆల్రెడీ తుది దశలో ఉన్నాయి అధ్యక్ష. అందులో ఒక 65,000 ఇండ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ హౌసింగ్ మంత్రి గారిని కూడా కోరుతాం అధ్యక్ష, మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అడుగుతాం. ఒక 20-25,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పక్కకు పెట్టి అంటే ఈ నాలాలు కానీ ఈ చెరువులు కానీ వీటికి సంబంధించి ఎవరెవరైతే ఆక్రమించుకొని ఉన్నారో ఇమ్మీడియట్గా వాళ్ళని అక్కడి నుంచి తొలగించి, ఆక్రమణలు ఉంటే తొలగించి వారిని వెంటనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి షిఫ్ట్ చేసినట్టయితే రీహాబిలిటేషన్ వెంటనే కంప్లీట్ అయితే ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు. ఆ ప్రయత్నం హౌసింగ్ మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా చేస్తాం అధ్యక్ష. గౌరవనీయులు కృష్ణారావు గారు కాంపెన్సేషన్ అన్నారు. కాంపెన్సేషన్ విషయంలో కూడా చట్టం ఏం చెప్తే దాని ప్రకారం పోతాం అధ్యక్ష. విల్ డెఫినెట్లీ టేక్ నెసెసరీ స్టెప్స్ అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు ఉస్మాన్ సాగర్ గురించి, హిమాయత్ సాగర్ గురించి, నెక్నంపూర్ చెరువు గురించి చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా కాముని చెరువు గురించి కూడా చెప్పినారు. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే చెరువు, దీన్ని ఆల్రెడీ టేకప్ చేశాం అధ్యక్ష. ఒక 76 లక్షల రూపాయలతో మెయిన్ బండ్ పని పూర్తయింది. మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం. బండ్ బ్యూటిఫికేషన్ కూడా పూర్తి చేస్తాము. చిన్న చిక్కుముళ్ళు ఉన్నాయి అక్కడ. రైల్వే డిపార్ట్మెంట్తో కూడా కొంత చిన్న సమస్య ఉంది భూసేకరణకు సంబంధించి, దాన్ని కూడా తీసుకుంటాం అధ్యక్ష. పీరం చెరువు గురించి కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు చెప్పారు అధ్యక్ష. మెయిన్ బండ్ పూర్తి చేసినాము. సివరేజ్ నాలా ఏదైతే ఉన్నదో దాని డైవర్షన్ కూడా పూర్తి చేశాము. అక్కడ కొద్దిగా ల్యాండ్స్కేపింగ్ ఆ కార్యక్రమం చేయాల్సి ఉంది అధ్యక్ష. మొత్తం 83 లక్షల రూపాయలతో ఇది కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇందాక నేను విజ్ఞప్తి చేసినట్టు ఎమ్మెల్యే కూకట్పల్లి గారు ఏదైతే కోరారో ఎస్టీపీలు ఎక్కడ పెడతా అన్నారు. ఎస్టీపీలు FTL లోపల పెడతారా అన్నారు. FTLలో పెట్టడం కుదరదు అధ్యక్ష, ఎందుకంటే చట్టం ఒప్పుకోదు. NGT తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి FTL బయటే పెడతాం. డెఫినెట్గా వాటి కోసం అవసరమైతే స్థలం కూడా సేకరణ చేస్తాం అధ్యక్ష. వారు ఇంకొక మాట కూడా అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా చెరువు లోపల కూడా కొన్ని సందర్భాల్లో శిఖం పట్టాలు కూడా ఇచ్చి ఉన్నారన్నారు. వాస్తవమే అధ్యక్ష, గతంలో శిఖం పట్టాలు ఇచ్చారు. దానికి సంబంధించి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ TDR ఇస్తున్నాము. దాదాపు 400% ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మరి ఎవరికైతే శిఖం పట్టాలు ఉన్నాయో, ఎందుకంటే ఇందులో నిర్మాణం చేయడానికైతే వీలు లేదు, ఏ రకంగా కూడా పర్మిషన్స్ రావు, ఏది కట్టినా అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి ఆ విషయంలో మరి భేషజానికి పోకుండా ముందుకు రావాలని మిత్రులకు కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సుభాష్ రెడ్డి గారు మాట్లాడుతూ FTL ఫిక్సేషన్ చేయాలని చెప్పారు అధ్యక్ష. FTL ఫిక్సేషన్ చేయకుండానే నల్ల చెరువులో గతంలో మరి మన ప్రభుత్వం కాదు అధ్యక్ష, గతంలో ఉన్న ప్రభుత్వంలో పైపులు వేశారని చెప్పారు. అలాంటివి ఏమన్నా ఉంటే ఈ స్పెషల్ కమిషనర్ లేక్స్ అపాయింట్ చేయడం ద్వారా ప్రతి ఒక్క చెరువుకి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం ద్వారా అలాంటి అనామలీస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. నల్ల చెరువు, కాప్రా చెరువు, నాచారం చెరువు గురించి కూడా వారు ప్రస్తావించారు. తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు అడిగారు, ఈ చెరువులు ఏవైతే గుర్తించారో అందులో మీరు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి? ఓల్డ్ సిటీలో సూరారం చెరువు, గుర్రం చెరువు, దేరణికుంట, పల్లె చెరువు, మామిండ్ల కుంట, సులేమాన్ చెరువు, మార్షాబీ కుంట,
హకీంపేట్ కుంట మీరాలం చెరువు మీరాలం కూడా ఒక 40,25,00,000 रुपए 40 करोड़ 25 लाख के साथ उसका भी डेवलपमेंट किया जाएगा। मैं बाकी चीज़ें आपने जो उठाए क्योंकि आई थिंक इट्स अ वेरी इन्वॉल्व डिस्कशन दैट यू वांटेड टू टेक अप डे आफ्टर टुमारो आई एम प्रपोजिंग द डेट आई विल इवन इन्वाइट माय फ्रेंड बट्टी विक्रमार्का गारू हैप्पी टू take his opinions and his advices also, sir. This government is committed to improvement of lakes in the city of Hyderabad and elsewhere also, sir. So we can discuss everything at length day after tomorrow in the meeting, sir. Thank you. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి యొక్క జన్మదినం కాబట్టి వారికి మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు.